ఇస్లాం మతం వయసు 1400 సంవత్సరాలు. అది అరబ్ దేశాలకు వ్యాపించి అక్కడి నుండి భారతదేశానికి వచ్చింది ఇంకా ఎన్నో సంవత్సరాల తరువాత. ఇస్లాం ప్రారంభమైందే నేరుగా ఇండియాకు రాలేదు. ఇప్పుడు మహిషి సంహారం అనేది ఎప్పుడో యుగాల కాలం నాటిది. పరశురామ ప్రతిష్ఠిత అయ్యప్ప స్వామి అనే ఒక్క లైను అన్ని డౌట్స్ ను క్లియర్ చేస్తుంది. మరి పరశురాముని అవతారం ఎప్పుడండి జరిగింది? పరశురాముని కాలం ఎప్పుడు ఆలోచించండి. కృష్ణావతారం కంటే ముందు రామావతారం, రామావతారం కంటే ముందు పరశురామ అవతారం. మరి పరశురామ కాలం ఎక్కడ? 1400 సంవత్సరాల ఈ ఇస్లాం మతానికి సంబంధించిన వావర్ ఎక్కడ? నిజానికి భూతనాథోపాఖ్యానంలో ఏమని చెప్పున్నారంటే, వాపురన్ అనేటువంటి భూతగణం, వాపురన్ అనే ఒక భూతగణాన్ని ఎరుమేలి దగ్గర వచ్చేటువంటి భక్తులను అనేక చెడు శక్తుల నుండి కాపాడుటకు అయ్యప్ప స్వామి అనుగ్రహించి అక్కడ ఉండమని చెప్పి ఆదేశిస్తాడు. వచ్చే భక్తులను కాపాడమని. వాపురన్ అనే భూతగణం. అయ్యప్ప స్వామి భూతనాథుడు. అన్ని రకములైనటువంటి భూత గణాలకు అధిదేవుడు. భూతాలు అంటే కేవలం చెడు శక్తులే కాదు, మంచి గణాలు కూడా ఉన్నాయి. భూత గణాలు అని అంటారు. ఆ వాపురన్ని వావరికి ముడిపెట్టేసి వావర్ చేశారు. మళ్ళీ ఎక్కడ కూడా ఈ వాపురన్ అనేటువంటి భూతగణం గురించి చెప్పరు. వావర్ గురించి చెప్పేటువంటి మహానుభావులు. ఇది ఒక ధోరణి. ఇంకొక ధోరణిలో ఏమని చెప్తారంటే,